హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. మనం మాట్లాడుకొని కొన్ని డేస్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనం జిమ్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, తర్వాత బ్రేక్ ఇస్తాం. ఒక్క చిన్న ఎక్స్క్యూజ్, నేను టైర్డ్ అయిపోయాని, ఆర్ ఎల్స్ మూడ్ లేదని. సేమ్ విత్ యూట్యూబ్ స్టడీస్, ఈవెన్ రిలేషన్షిప్స్ లో కూడా మనకి ప్రాబ్లం ప్యాషన్ లేదని కాదు, ప్రాబ్లం కన్సిస్టెన్సీతో. ఈ వీడియోలో నేను మీకు ప్రూవ్ చేస్తా, సక్సెస్ అంటే లక్ కాదు, టాలెంట్ కూడా కాదు. సక్సెస్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ కన్సిస్టెంట్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, బికాస్ మీకు అర్థమవుద్ది మీరు మీ గోల్ కి దగ్గరలో ఉన్నారని అయితే. సో ఇంకెందుకు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ద స్ట్రగుల్స్ దట్ ఎవ్రీవన్ ఫేసెస్. యూత్ అంతా కూడా చాలా ఫైర్ తో స్టార్ట్ చేస్తారు, బట్ మిడ్ వేలో ఆపేస్తారు. జిమ్ కి వెళ్ళడం, యూట్యూబ్ వీడియోస్ చేయడం, కోడింగ్ చేయడం, ఇంకా రీడింగ్ బుక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కూడా స్టార్ట్ చేసాను మన ఫస్ట్ యూట్యూబ్ వీడియో 2 ఏళ్ల క్రితం. అండ్ నెక్స్ట్ నుంచి ఐ స్టార్టెడ్ క్వశ్చన్ మై సెల్ఫ్, అసలు ఇది రియల్ గా వర్తీనా అని. బట్ 1 month కన్సిస్టెంట్ గా నేను వీడియోస్ పెడితే వీఆర్ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్ అండ్ దిస్ ఈస్ టూ కూల్ కదా. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ పీపుల్, మీరు స్టార్ట్ చేసిన పని ఏదైతే మధ్యలో వదిలేసారో దాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం ఫిగర్ అవుట్ చేద్దాం. అండ్ ద హార్ష్ ట్రూత్ ఈస్, సోషల్ మీడియా చాలా ఘోరంగా వాడుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ అయితే కనిపించాలి. బట్ మీరు చూసే రీల్స్ లో 10 seconds లో వచ్చిన సక్సెస్, వాళ్ళ లైఫ్ లో చాలా కష్టపడి ఉంటారు. అదంతా మీరు నిజంగా చూసారా? ఒక బుక్ ఉంటుంది, అటామిక్ హ్యాబిట్స్. ఆ బుక్ మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దట్ స్మాల్ డైలీ హ్యాబిట్స్ ఇన్ యువర్ లైఫ్ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్ అని. ఒక్కసారి కుదిరితే చదవండి, లేకపోతే దాని మీద మనం వీడియో చేసాం, అయితే ఇక్కడ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ రీడింగ్ 10 pages a day. సంవత్సరానికి చూస్తే ఇట్స్ లైక్ 3650 pages per year. బట్ మనం మాత్రం ఆ 10 పేజీలే చదివి బోర్ కొట్టిందని వదిలేస్తాం. అండ్ వై డూ వీ క్విట్? వేరే వాళ్ళకేమో 10K ఫాలోవర్స్ ఉంటారు, మనకి మాత్రం 100 మందే ఉంటారు. అండ్ ఇలాంటి కంపారిజన్లు పెట్టుకుంటే ఏ పని ముందుకెళ్ళదు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కదా. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయాలి, బింజ్ వాచ్ చేయాలి, ఇంకా మనకేమో పేషెన్స్ ఏమో చాలా తక్కువ. 3 నెలలు ట్రై చేస్తారు, రిజల్ట్స్ లేకపోతే వీ క్విట్. మ్యాటర్ ఏంటంటే మీ గ్రోత్ అయితే స్లోనే, కానీ ఫెయిల్యూర్ అని ప్రూఫ్ లేదు. నేను మీకైతే ఇప్పుడు ఒక రియల్ సీక్రెట్ చెప్తా, అదే 3C ఫార్ములా. మీరు కనుక ఇది ఫాలో అయితే మీరు కన్సిస్టెంట్ గా ఉన్నట్టే. అండ్ ద 3C ఫార్ములా ఇస్ క్లారిటీ, కన్సిస్టెన్సీ అండ్ కోర్స్ కరెక్షన్. మనం ఏది చేసినా ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెంట్ గా చేయండి. ఆల్సో మీ మిస్టేక్స్ నుంచి మీరే లర్న్ చేయండి. ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ లో కోడింగ్ చేస్తాం, 100 bugs వస్తే దాంతో పాటు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. అండ్ ఆల్సో మీరు కనుక యూట్యూబింగ్ ఆర్ సమ్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటే జస్ట్ ఆస్క్ యువర్ ఆడియన్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని. అండ్ ఆల్సో మనందరం మర్చిపోయింది ఏంటంటే పవర్ ఆఫ్ స్మాల్ విన్స్. ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్ లో ఉంటది, కాంపౌండింగ్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అని. చిన్న చిన్న విన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 1% ఆఫ్ బెటర్ ఎవ్రీడే మేక్స్ యూ 37 times బెటర్ ఇన్ ఎన్ ఇయర్. సో ఒక 5-minute హ్యాబిట్ మెయింటైన్ చేయండి ఎవ్రీడే. అది ఫాలో అయితే మీ కెరీర్ లో మీ డైరెక్షన్ మారిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్, మోటివేషన్ ఆర్ డిసిప్లిన్ అని. మోటివేషన్ అనేది డెఫినెట్ గా టెంపరీ, అది ఒక గంట సేపు ఉన్న ఎనర్జీ లాగా. ఇప్పుడు నేను వీడియో చెప్పాక ఒక 10 నిమిషాలు మీకు ఉండొచ్చు, తర్వాత అది గ్రాడ్యువల్ గా డిసిపేర్ అయిపోతుంది. బట్ డిసిప్లిన్ అనేది ఇట్స్ ఎ హ్యాబిట్ స్టాకింగ్ మెథడ్. ఎవ్రీడే ఫాలో అవ్వండి అండ్ మీకు అది అలవాటు అయిపోతుంది. సో ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటంటే, చిన్నగా డైలీ గోల్ సెట్ చేసుకోండి. అండ్ 3 నెలల వరకు మీ ప్రోగ్రెస్ అయితే అస్సలు మెజర్ చేయొద్దు. అండ్ మీరు కనుక కన్సిస్టెంట్ గా ఉంటే సెలబ్రేట్ యువర్ సక్సెస్. సో నేను చెప్పేది ఏంటంటే, యూత్ కున్న ప్రాబ్లం ప్యాషన్ కాదు, పేషెన్స్. మీరు కనుక చేయాలనుకున్నది అస్సలు వదలకపోతే మీరు మీ గోల్ కి చాలా దగ్గరలో ఉన్నట్టే. అండ్ ఆల్సో సక్సెస్ అనేది సింగిల్ షాట్ మూవీ అయితే కాదు. మీరు కంటిన్యూస్ గా డైలీ బోరింగ్ సీన్స్ యాక్ట్ చేస్తూ ఉంటేనే ఒక రోజు యూ విల్ గెట్ అ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఇట్స్ టైమ్ ఫర్ ఆడియన్స్. మీరు ఇప్పటివరకు మీరు వదిలేసిన డ్రీమ్ ఏంటో కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో వదిలేయడానికి కారణాలు కూడా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో చూసాక మళ్ళీ మీకు స్టార్ట్ చేయాలనిపిస్తే, మీరు నెక్స్ట్ స్టార్ట్ చేసే గోల్ ఏంటో కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ రిమెంబర్, మనం ఎప్పుడు చెప్పినట్టే, కన్సిస్టెన్సీ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్స్ యువర్ కెరియర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీలో మోటివేటెడ్గా ఉన్న ఫ్రెండ్స్కి కానీ, మోటివేషన్ కోల్పోయిన ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ సమ్ హౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్ నౌ.